ఈరోజు చర్చకు స్వాగతం. మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నే ఉంది. అవును. ఆలోచించండి. ఒక పరిపూర్ణమైన గురువు ఉన్నాడు. ఆయన చూపిన మార్గం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా. అలాంటప్పుడు ఆయన శిష్యులందరూ అంతిమ లక్ష్యాన్ని చేరాలి కదా. చేరాలి, కాని చేరలేరు. అక్కడే సమస్య వస్తోంది. ఎందుకని ఒకే మార్గదర్శకత్వం పొందిన వారిలో కొందరు విజయం సాధిస్తారు, మరికొందరు సాధించలేరు? ఎందుకు ఈ తేడా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఇది కేవలం పాతకాలపు కథ కాదు, ఈరోజు కూడా మనకి వర్తిస్తుంది. నిజమే. మన దగ్గరున్న మూలం గనక మొగ్గలానా సుత్త నుండి తీసుకోబడింది. ఈ విశ్లేషణలో మన లక్ష్యమేమిటంటే, అసలు మార్గదర్శి పాత్ర ఏమిటి, ప్రయాణికుడి బాధ్యత ఏమిటి అనేదాన్ని అర్థం చేసుకోవడం. అయితే ఆ సంభాషణలోకి వెళ్దాం. అసలు బ్రాహ్మణుడు గౌతముణ్ణి ఏమడిగాడు? అతను ఏమాత్రం సంకోచించకుండా సూటిగా అడిగాడు. ఏమని? గౌతమగారు, మీ సలహాలు, సూచనలు పొందిన మీ శిష్యులందరూ నిబ్బాణ అనే పరమ లక్ష్యాన్ని సాధిస్తారా, లేక కొందరు సాధించలేరా అని. అంటే మీ బోధన అంత ప్రభావవంతమైతే ఫలితం 100% ఉండాలి కదా అని అతను ఉద్దేశం. సరిగ్గా అదే. దానికి గౌతముడి సమాధానం చాలా సింపుల్గా ఉంటుంది. ఏమన్నారు? కొందరు సాధిస్తారు, కొందరు సాధించలేరు అని. ఇది ఆ బ్రాహ్మణుడికి అస్సలు నచ్చుండదు. నచ్చలేదు. వెంటనే ఆశ్చర్యపోయాడు. అదేంటలా అంటారు అని అడిగాడు. నిబ్బాణ ఉంది, దానికి దారితీసే మార్గముంది, మార్గదర్శిగా మీరున్నారు, మరి అలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించాడు. అవును, ఇది చాలా సహేతుకమైన ప్రశ్న కదా. అన్ని వనరులు సరిగ్గా ఉన్నప్పుడు ఫలితం ఎందుకు మారాలి? ఈ ప్రశ్నకు గౌతముడు నేరుగా సమాధానం చెప్పలేదు. చెప్పలేదు. ఆయన తనదైన శైలిలో ఒక ఎదురు ప్రశ్న వేశాడు. ఒక అద్భుతమైన రూపకాన్ని ఉపయోగించాడు. ఏమిటది? ఆయన బ్రాహ్మణుడిని, మీకు రాజగృహ నగరానికి వెళ్లే దారి తెలుసా? ఆ రోజుల్లో రాజగృహ చాలా ప్రసిద్ధ నగరం కదా. అవును. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో నమ్మకంగా, ఓ నాకు ఆ దారి కొట్టిన పిండి అన్నాడు. సరే. అప్పుడు గౌతముడు ఒక పరిస్థితిని వివరించారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి రాజగృహానికి దారడిగారనుకుందాం అన్నారు. ఆ మొదటి వ్యక్తికి, మీరు ఈ దారిలో వెళ్ళండి. కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం, తర్వాత ఒక పట్టణం, ఆ తర్వాత తోటలతో, సరస్సులతో ఉన్న రాజగృహం వస్తుంది అని చాలా స్పష్టంగా వివరిస్తారు. సరే. కాని ఆ వ్యక్తి మీ సలహా తీసుకుని కూడా తప్పుదారి పట్టి పడమర వైపు వెళ్ళిపోతాడు. ఓకే, అతను దారి తప్పాడు. మరి రెండవ వ్యక్తి? రెండవ వ్యక్తి కూడా వచ్చి అదే దారడుగుతాడు. మీరు అతనికి కూడా అవే సూచనలిస్తారు. అతను మాత్రం వాటిని సరిగ్గా అనుసరించి అవును, సురక్షితంగా రాజగృహ చేరుకుంటాడు. ఇప్పుడు అసలు ప్రశ్న రాబోతోంది. ఖచ్చితంగా. అప్పుడు గౌతముడు అడుగుతాడు, రాజగృహ నగరం ఉంది, దానికి దారి ఉంది, మార్గదర్శిగా మీరు ఉన్నారు, మరి ఒకే సలహా పొందిన ఇద్దరిలో ఒకరు ఎందుకు తప్పుదారి పట్టారు, మరొకరు ఎందుకు సురక్షితంగా చేరారు? ఆ ప్రశ్నకు బ్రాహ్మణుడి సమాధానమే ఈ మొత్తం చర్చకు గుండెకాయలాంటిది. అవును. అతను వెంటనే ఏమన్నాడంటే, దానితో నాకేం సంబంధం గౌతమగారు, నేను కేవలం దారి చూపించేవాడిని అన్నాడు. సరిగ్గా చెప్పారు. ఆ క్షణంలో అతనికి తెలియకుండానే తన మొదటి ప్రశ్నకు తానే జవాబు చెప్పుకున్నాడు. గౌతముడు కూడా అదే విషయాన్ని తన పరిస్థితికి అన్వయించారు. అన్వయించి, అలాగే బ్రాహ్మణ, నిబ్బాణ ఉంది, దానికి దారితీసే మార్గం ఉంది, మరియు మార్గదర్శిగా నేనున్నాను అన్నారు. అయినప్పటికీ నా శిష్యులలో కొందరు నిబ్బాణాన్ని పొందుతారు, కొందరు పొందలేరు. దానితో నాకేం సంబంధం? ఒక పరిపూర్ణుడు కేవలం మార్గాన్ని చూపించేవాడు అని ముగించారు. ఈ రూపకం నుండి మనం గ్రహించాల్సిన మొదటి ముఖ్య విషయం స్వీయ బాధ్యత. అవును, అదే మొదటి పాఠం. అంటే జ్ఞానోదయం అనేది ఒక గురువు మనకిచ్చే బహుమతి కాదు. అది పూర్తిగా మన సొంత ప్రయత్నంపైనే ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా. గురువు లేదా మార్గదర్శి పాత్ర ఒక నావిగేటర్ లాంటిది. వారు పద్ధతిని, ప్రోత్సాహాన్ని అందించగలరు. కాని శిష్యుడి కోసం వారు నడవలేరు. ప్రయాణం చేయాల్సింది యాత్రికుడే. యుదెన్నే ఏహి పస్సికో అంటారు కదా, అంటే స్వయంగా వచ్చి చూడు అని. అవును, ఇది చాలా శక్తివంతమైన భావన. గుడ్డి నమ్మకం మీద కాకుండా వ్యక్తిగత అనుభవం ద్వారా ధృవీకరించుకోమని ప్రోత్సహిస్తుంది. అంటే ఇక్కడ మార్గదర్శి ఎంత పరిపూర్ణుడైనా సరే, ప్రయాణికుడి సంకల్పం, అతని ఎంపికే అంతిమ నిర్ణయాధికారి. దీనినే మనం మానవ సంకల్పం లేదా హ్యూమన్ ఏజెన్సీ అని అనొచ్చు. ఉత్తమ వనరులు ఉన్నప్పటికీ మనుషులు పరధ్యానంలో పడతారు, ప్రేరణ కోల్పోతారు, లేదా వేరే మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ రూపకంలోని అంశాలను ఒకసారి విభజిద్దాం. గమ్యం నిబ్బాణ, మార్గం అష్టాంగ మార్గం, మార్గదర్శి
గౌతమ గురువు. ఇక్కడ మారే ఏకైక అంశం, అస్థిరమైన అంశం యాత్రికుడు, అంటే సాధకుడు. విజయం పూర్తిగా ఆ యాత్రికుడు సూచనలను అనుసరిస్తాడా లేదా అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అవును, ఇది మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. గురువు పాత్రను మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే గురువు ఒక రక్షకుడు కాదు, మనల్ని చేయుపట్టుకుని నడిపించి గమ్యం చేర్చేవాడు కాదు. ఆయన ఒక నిపుణుడైన గైడ్ మాత్రమే. ఒక పర్వతారోహక గైడ్లాగా. సరిగ్గా చెప్పారు. అతనికి ఆ పర్వతం మీద సురక్షితమైన దారి తెలుసు, ఎక్కడ ప్రమాదాలున్నాయో తెలుసు. కాని అతను మనల్ని భుజాలపై ఎక్కించుకొని పర్వతం ఎక్కించలేడు. ఆ శ్రమ పూర్తిగా మనదే. ఆ గాలిని మన ఊపిరితిత్తులే పీల్చుకోవాలి. ఇక్కడొక సందేహం వస్తోంది. బాధ్యత 100% శిష్యుడిదే అంటే దీన్ని ఎవరైనా దుర్వినియోగం చేసే అవకాశం లేదా? మంచి ప్రశ్న. అంటే సరిగ్గా బోధించలేని గురువు ఎవరైనా నేను దారి చూపించాను, దాన్ని అనుసరించలేకపోవడం నీ తప్పే అని సులభంగా తప్పించుకోవచ్చు కదా? తప్పించుకోవచ్చు. కాని ఈ సుత్తలో ఒక ముఖ్యమైన ప్రత్యమ్ని ఉంది. ఏమిటది? మార్గదర్శి పరిపూర్ణుడు అనేది. అంటే దారి చూపడంలో ఎలాంటి లోపం లేదు. దారి స్పష్టంగా, ఖచ్చితంగా చెప్పబడింది. సరే. అంటే గైడ్ పరిపూర్ణుడు అయిన సందర్భంలో మాత్రమే ఇది వర్తిస్తోంది. అవును. నిజమైన గురువు బాధ్యత కేవలం దారి చూపడమే కాదు, దాన్ని సాధ్యమైనంత స్పష్టంగా, నైపుణ్యంగా వివరించడం కూడా. గైడ్ తప్పుదారి చూపిస్తే అది గైడ్ తప్పే. అంటే ఆ రూపకంలో పడమర వైపు వెళ్లిపోయిన వ్యక్తి గురించి మనం ఆలోచించాలి. అతను ఎందుకు అలా వెళ్లాడో? అదే అసలు ప్రశ్న. బహుశా అతను సరిగ్గా వినలేదేమో. లేదా నాకు అంతకంటే మంచి దారి తెలుసు అనే అహంకారంతో ఉన్నాడేమో. అది కావచ్చు. లేదా దారి మధ్యలో ఏదైనా ఆకర్షణ చూసి దారి మళ్లాడేమో. కారణం ఏదైనా అది అతని ఎంపిక. ఆ స్వేచ్ఛ అతనిది. ఆ స్వేచ్ఛ ఉండటం వల్లే ఫలితం గ్యారంటీగా ఉండదు. ఖచ్చితంగా. ఇది గౌతముడి మరో ముఖ్య బోధనకు దారితీస్తుంది. అత్తాహి అత్తనో నాథో. అంటే నీకు నువ్వే యజమానివి, నీకు నువ్వే శరణు అని. అవును. అంతిమంగా మనల్ని మనమే రక్షించుకోవాలి, ఇతరులు కాదు. మరి ఈ మార్గం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. నిబ్బాణకు దారి అన్నప్పుడు దానికొక నిర్దిష్టమైన నిర్మాణముంది కదా? ఉంది. ఆ మార్గాన్నే అష్టాంగ మార్గం లేదా 8 అంచెల మార్గం అంటారు. అది జీవితాన్ని జీవించడానికి ఒక ఆచరణాత్మకమైన చట్రం. అందులో కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా. మొదటిది సరైన దృష్టి. అంటే వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం. తర్వాత సరైన సంకల్పం. అంటే మన ఆలోచనలను దయ, కరుణ, అహింస వైపు మళ్లించడం. సరైన వాక్కు. అంటే సత్యమైన, దయగల మాటలు మాట్లాడటం. ఇలా మొత్తం 8 అంశాలుంటాయి. ఇవి కేవలం నియమాలు కావు, మనం అభివృద్ధి చేసుకోవాల్సిన నైపుణ్యాలు. అవును. మనల్ని మనం తీర్చిదిద్దుకునే ఒక శిక్షణ అది. ఇది కేవలం ఆధ్యాత్మిక మార్గానికే పరిమితం కాదు అనిపిస్తోంది. మన రోజువారీ జీవితంలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. నిజమే. ఒక మంచి ప్రొఫెసర్ క్లాస్లో అందరికీ ఒకే పాఠం చెబుతాడు. కానీ కొందరు మాత్రమే సబ్జెక్టులో నైపుణ్యం సాధిస్తారు. ఒక జిమ్ ట్రైనర్ అందరికీ ఒకే వర్కౌట్ ప్లాన్ ఇస్తాడు. కానీ కొందరు మాత్రమే క్రమం తప్పకుండా పాటిస్తారు. ఇక్కడ ప్రొఫెసర్ను గాని ట్రైనర్ను గాని నిందించలేం. విద్యార్థి లేదా వ్యక్తి యొక్క నిబద్ధతే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఇది బాధ్యతను ఇతరులపైకి నెట్టే మనస్తత్వాన్ని ప్రశ్నిస్తోంది. అవును. మనం విఫలమైనప్పుడు పరిస్థితులనో, మనకు సలహా ఇచ్చిన వారినో నిందించడం చాలా సులభం. కాని ఈ సంభాషణ మనకు గుర్తుచేసేది ఏమిటంటే అంతిమ అధికారం మన చేతుల్లోనే ఉందని. దారి చూపబడింది. ఆ దారిలో నడచే స్వేచ్ఛ మనకుంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామనే దానిపైనే మన గమ్యం ఆధారపడుంటుంది. కాబట్టి ఈరోజు మన విశ్లేషణ నుండి స్పష్టమయ్యేది ఏమిటంటే ఒక పరిపూర్ణమైన గురువు పాత్ర ఒక నమ్మకమైన, స్పష్టమైన మ్యాప్ను మన చేతిలో పెట్టడం లాంటిది. అంతే. ఆ మ్యాప్ను ఉపయోగించి దారిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ పట్టుదలతో నడిచి గమ్యాన్ని చేరాలనే బాధ్యత పూర్తిగా ప్రయాణికుడిదే. ఇది నిరాశపరిచే విషయం కాదు. నిజానికి ఇది మనకు శక్తినిచ్చే విషయం. మన గమ్యం మన చేతుల్లోనే ఉందని. ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. చెప్పండి. మనం ఆ రాజగృహానికి వెళ్లే ప్రయాణికుడి గురించి మళ్ళీ ఆలోచిద్దాం. మార్గదర్శి దారి చూపించాడు. అతను ప్రయాణం మొదలుపెట్టాడు. కాని దారి మధ్యలో రాజగృహ కంటే అందమైన, సులభంగా చేరగల ఒక చిన్న గ్రామం కనిపించింది. అక్కడ ఆగి ఆ అందానికి ఆకర్షితుడై తన అసలు గమ్యాన్ని మర్చిపోయి అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకుంటే? అవును. ఇది మన జీవిత లక్ష్యాలకు,
మనల్ని దారి మళ్లించే పరధ్యానాలకు సంబంధించిన ఒక లోతైన ప్రశ్న. కొన్నిసార్లు అసలు లక్ష్యం కంటే దారిలో ఎదురయ్యే చిన్న చిన్న ఆనందాలు ప్రలోభాలు ఎక్కువ ఆకర్షణీయంగా అనిపిస్తాయి కదా. అనిపిస్తాయి. అప్పుడు ప్రయాణికుడి ప్రయాణం ఏమవుతుంది? అంతిమ లక్ష్యం కంటే తాత్కాలిక సౌలభ్యాన్ని ఎంచుకోవడానికి మనల్ని ఏది ప్రేరేపిస్తుంది? ఇది మనం ఆలోచించుకోవాలి.